లాస్ట్ టైం మీటింగ్లో పైప్ లైన్ ఇవ్వలేదా? బీకేవి ఎవరు డిఎస్ఓ ఇన్ఛార్జ్ ఉన్నారా? అసైన్మెంట్ ల్యాండ్ అది అసైన్మెంట్ ల్యాండ్ అది పట్టాలన్నీ ఉన్నాయి. ఇవ్వలేదు తర్వాత ప్లీజ్ సార్ మాట్లాడతాను. మన భారతదేశంలో అతి పురాతనమైన టెంపుల్ 6-7 శతాబ్దం నాటిది. అక్కడ మా పంచాయతీ 2770 ఎకరాల ల్యాండ్ ఉంది. 2770 ఎకరాలు ఉన్నాయి. ఇంత ఫంక్షన్లోకి వచ్చాను. ఏం లేదు సార్, డబ్బులు ఆల్రెడీ అడ్వకేట్ వచ్చి ఉన్నాయి. మళ్ళీ ఆల్మోస్ట్ వచ్చాం కదా మీకు అది పట్టలేదు సార్. కేసు కూడా ఇచ్చాము సార్. మేము సర్టిఫికేట్ 5 సంవత్సరాలు నేను మాకు కూడా ఉంది అని తీసుకొచ్చుకున్నా కానీ మాకు హెల్త్ కార్డులు, ఎఫ్సిఎల్ఐ బాండ్లు, పిఎఫ్ బాండ్లు అన్నీ ఉన్నాయి సార్. మాకు ఉన్నాయి కానీ ఎంఆర్ఓ గారు ఉన్నాయి, ఏమున్నా కానీ ఇప్పుడు ఉన్నాయి ఎంఆర్ఓ గారు, ఈఆర్ఓ గారు అసలు ఎప్పుడు తెచ్చారు కొన్ని అన్నీ ఉన్నాయి కానీ మాకు అది కొంచెం అందరికీ చేయకుండా ప్రతి ఒక్కరికి వచ్చిన నేను మాట్లాడాము. రాజీ చేసుకున్న పత్రం కూడా ఉంది సార్, రాదు. అయినా కానీ మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతున్నారు. ఎంఆర్ఓ గారు ఆయమంటే మా మీద నిలబడలేని అమ్మాయి, ఆమె 2 పెళ్ళిళ్ళని కాదు అని చెప్పినా కానీ మాకు ఫోన్ చేసి చెప్తున్నారమ్మా అంటున్నారు. సార్ ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పి నేను హాస్పిటల్ అయ్యారు. పిల్లలు ఇప్పుడైతే 3 మొక్కలు వస్తారు. ఐడియా ఉందా? మీ దగ్గర వచ్చారా ఎఫ్ఎంసీ సర్టిఫికేట్ గురించి? సరే, ఒకసారి మీరు రేపు మిమ్మల్ని కలుస్తారు. అది ఈవినింగ్ మధ్య ఇప్పుడు వెళ్తారా? మీ దగ్గర వస్తారు. వాళ్ళు సివిల్ కోర్టు కూడా వాళ్ళకి ఒక ఇంజెక్షన్ ఇచ్చింది. ఓకే, బేసిక్లీ 2 వైఫ్ ఉన్నారు అదే కదా. సో బోత్ వైఫ్ ఆర్ క్లెయిమింగ్ ఫర్ ఫ్యామిలీ మెంబర్. ఓకే, సో దాంట్లో సివిల్ కోర్టు డైరెక్షన్ ఉంది, అది ఒకసారి చదవండి. చదివి ఇమీడియట్గా ప్రాసెస్ చేయాలి. 5 సంవత్సరాలుగా అటు తిప్పుతూనే ఉన్నారు, క్లోజ్ చేయవచ్చు. ఓకే, వన్స్ సివిల్ కోర్టు ఇచ్చిన తర్వాత వాళ్ళు అప్పీల్ వెళ్ళారా? పైన ఏమి అప్పీల్ లేదు, అది దీనికి కౌంటర్ ఆర్డర్ లేనప్పుడు ఇదే ఫైనల్. దీని తాలూకా లాగిన్, పాస్వర్డ్ పాతవే, కాకపోతే మరోసారి పర్సనల్గా ప్రతి హెచ్ఓడి గారి దగ్గర కూడా ఉండాలి. హెచ్ఓడి దగ్గర నేను ప్రాపర్లీ నెక్స్ట్ దీంట్లోన ఎవరికో 2-3 హెచ్ఓడీలకి రమ్మని ఆ హెచ్ఓడియే ఓపెన్ చేయమని చెప్తాను ఆ ల్యాప్టాప్లో. సో దయచేసి ఎవరో మీ జూనియర్ అసిస్టెంట్ అఫ్కోర్స్ ఎవరో ఆపరేట్ చేస్తారు, బట్ మీకు అది తెలిసి ఉండాలి. ఎక్కడో రాసుకొని ఎక్కడో ఇచ్చేయాలి. మీకు అందరికీ తెలిసి ఉంటే ఓకే, తెలియకపోతే ఈరోజు వెళ్ళే ముందు మీరు ఇక్కడ కనుక్కొని తీసుకొని వెళ్ళండి.